అక్కడ గంటన్నర కూర్చుంటాడు వీళ్ళతో. ఆ నాయకులు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఏదన్నా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు చెప్తాడు, లేదా కేవీపీ రామచంద్రరావుకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళతో కూర్చుని భోంచేస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అలాగా ప్రతి ఒక్కళ్ళతో ఫోటోలు దిగుతాడు వాళ్ళతో. ఇలాంటి ర్యాపో ఇతను మెయింటైన్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు చేసేవాడు ఇదివరకు. అయితే ఇంత ఆర్గనైజ్డ్ కాదు, అతని పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి సపరేట్ టీం ఉండేది ఈ పనులు చూడటానికి. నాకు మొదట్లో 2-3 సార్లు ఈ ప్రెస్ మీట్తోనే క్లోజు అయిపోయేది. కానీ నాకు ఎక్కడో హెలికాప్టర్ చూస్తే కదలట్లా ఏంటని చెప్పేసి డౌట్ వచ్చి నేను హెలికాప్టర్ ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీసు అధికారులతో అడిగాను అనమాట, ఫ్రెండ్స్ ఉంటే. ఏంటి ఎందుకు అతను గంటన్నర సేపు అవుతుంది ఆయనకి టెక్నికల్ ప్రాబ్లం అని. కాదు, ఆయన వచ్చేసి గంటన్నర ఇక్కడ అందరితో గడుపుతాడు కార్యకర్తలతో అని చెప్పారు. అందుకని 3వసారి నుంచి నేనేం చేసేవాడిని అంటే కెమెరామెన్ని సైలెంట్గా వీళ్ళది ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కెమెరామెన్తో పాటు పంపించేసేవాడిని. లేకపోతే వాళ్ళకే కెమెరా ఇచ్చి పంపించేసేవాడిని. ఏదంటే వాళ్ళ పర్సనల్ది ఉంటుంది ఒకటి ఐఎన్పిఆర్ కాకుండా, వాళ్ళతో పాటు పంపించేసేసి నేను క్యాజువల్గా వెళ్ళిపోయేవాడిని వితౌట్ కెమెరా. ప్రెస్ అక్కడ తెలుసు ప్రెస్కి లేదండి ఇక్కడ అంటారు, ప్రెస్గా కాదయ్యా సరదాగా వచ్చానని చెప్పేవాడిని. అప్పుడు ఎవరు ఆపేవాళ్ళు కాదు, అక్కడ ఉన్న లీడర్లు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆపేవాళ్ళు కాదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ